హలో అందరికీ, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎక్కువగా మనకి బార్బిక్యూలో ఇస్తారు. దీనికోసం 2 స్వీట్ కార్న్స్ తీసుకొని బాగా గింజలన్నీ ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇవన్నీ వేసుకొని బాగా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ అన్నీ డ్రైన్ చేసినాక ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ అంత కార్న్ఫ్లోరు, 1 స్పూన్ అంత మైదా పిండి, 1 స్పూన్ అంత బియ్యం పిండి మొత్తం వేసుకున్నాక ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా అన్నీ వేసాక మనం దీన్ని బాగా కలుపుకొని దీనికి ఎక్స్ట్రా పిండి వస్తుంది కదా, దాన్ని మనమంతా జల్లెడ చేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్నాక ఒక జల్లెడలోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసి ఈ విధంగా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ మనకి బాగా కాగాక మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్స్ అన్నీ ఇందులోకి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఇలా అయినా తినొచ్చు. లేదంటే దీంట్లోకి ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా లెమన్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని దీన్ని ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా మనకి క్రిస్పీ కార్న్ ఇంట్లోనే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్.